నమస్తే అండి. ఈ రోజున లక్ష్మీపార్వతి మాట్లాడుతూ అసలు ఎన్టీఆర్ గారు చనిపోవడానికి కారణం చంద్రబాబు. వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఎన్టీఆర్ గారు చనిపోయారు. కానీ అది మొత్తం పక్కన పెట్టేసి ఈ రోజున 750,00,00,000తో విగ్రహం చేపిస్తే సరిపోతుందా అని చెప్పి లక్ష్మీపార్వతి మాట్లాడుతుంది. ఏం చెప్తారు ఒక మహిళగా ఆవిడ మాట్లాడే మాటలకి? ఏవండి లక్ష్మీ పార్వతి గారు ప్రతివత పరమాన్నం వండితే తెల్లవార్లు చల్లారలేదు అని మహిళల మీదే ఇలాంటి ఒక మహిళల వల్లే ఆ పేరు వచ్చిందేమో, అలాంటి సామెతలు పుట్టాయేమో అని నేను అనుకుంటానండి. ఎందుకని? అసలు అసలు ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలేంటి, దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళేంటి, ఎన్టీఆర్ గారిని ఇప్పటికీ తలుచుకుంటున్నాము అసలు అని అంటే గనక అది కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఆ పార్టీ ఆశయ సాధనాలండి మెయిన్. రామారావు గారు పార్టీ పెట్టి అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ప్రజలకి ఏకపక్షంగా ఉన్నాయి. అలా కాకుండా వాళ్ళకేం కావాలి, ప్రజల పార్టీ, ప్రజలు అనేది ఒకటి గుర్తిచ్చి ఆయన ఎంతో ఆలోచించండి తెలుగుదేశం పార్టీ పెట్టారండి ప్రజల కోసం. అలాంటి ప్రజలు ఆయన ఆశయ సాధనాలు ఈ రోజుకి ప్రజలు అనుభవిస్తున్నారన్నా, ఆ పథకాలన్నీ కొనసాగుతున్నాయన్నా, ఏదైనా కూడా కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల అయిందండి. ఈవిడేదో మాట్లాడింది కదా అని అవన్నీ నిజాలైపోవండి. ఈవిడేంటంటే మన జగన్ గారు ఉన్నారు కదండి, గత 5 సంవత్సరాలు మమ్మల్ని పీడించి మేమెంతో ఇష్టపడి సరేలే మార్పు అని రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతో మేము ఓట్లు వేసామండి. ఆయన అడగగానే, పాదయాత్ర చేయగానే ఆయన నెత్తి మీద ముద్దులు పెట్టేవాడు చూసారండి. మా బాబుని కూడా ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడండి. అప్పుడు ఎత్తుకున్నారండి, ఎత్తుకుని ముద్దు పెట్టారు కట్ట మీదేనండి. అలాగా ఏమోలే రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా, ఓకే సరే ఈసారి నేను కూడా వేసానండి ఓటు. జగన్కే ఓటు వేసానండి. అప్పుడు వేసి మా నెత్తి మీద పెట్టుకున్నందుకు నాకు ఒక్క సంవత్సరం కూడా నాకు అమ్మ ఒడి అనేది పడలేదండి. నేను సచివాలయం చుట్టూ తిరిగి అడిగితే లేదమ్మా కారణాలు తెలీదు, వచ్చినాయనే కనిపిస్తుంది, వస్తాయి అంతే. 5 సంవత్సరాలు కూడా నాకు రூపాయి బిళ్ళ రాలేదండి. ఇదేంటి ఓటేసిన పాపానికి, ఓహో నాకు అంతేలే బాగానే జరిగింది, బటన్ నొక్కేసావు పడలేదు ఆహా అనుకున్నాం. ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ వెళ్తుందా, ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటామా అని ఎదురు చూసామండి. ఇప్పుడు వచ్చారండి. మొన్న పడ్డప్పుడు మా బాబుకి మళ్ళీ అమ్మఒడి పడిందండి. అమ్మఒడి కాదు, తల్లికి వందనం పడిందండి. అంటే ఇంకా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ అసలు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిందే చంద్రబాబు, ఇంకా కపట నాటకాలు దేనికి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కపట నాటకాలు అంటే గనక ఫస్ట్ స్టార్టింగ్ ఆవిడ దగ్గర నుంచే నేర్చుకోవాలండి. కపట నాటకాలు మీ లక్ష్మీ పార్వతి గారికి నిజంగా మీరు ఒక ఎన్టీఆర్ భార్య కింద మీరు గనక చిత్తశుద్ధి ఉంటే భారతరత్న వచ్చేదాకా మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి. మేము మిమ్మల్ని ఎన్టీఆర్ భార్య కింద మేము ఒప్పుకుంటామండి అప్పుడు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎవరో మిమ్మల్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరండి. ఎందుకంటే మీరు జగన్ గారి మాటలో, లేదంటే ఈ మీకు ఎవరు సలహాలు అందిస్తారో వాళ్ళ మాటలు పట్టుకుని మీరు మాట్లాడుతున్నారు చూసారా, ఆ మాటలను దేన్ని కూడా మేము అంగీకరించమండి. మీరు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి మీరు ఉన్న స్థానాన్ని మీరే దిగజార్చుకుంటున్నారు. ఈ రోజుకి మిమ్మల్ని అక్కడికి రానిచ్చి, ఆయన సమాధి దగ్గరికి రానిచ్చి మిమ్మల్ని ఒక పూలదండ వేస్తున్నారంటే కేవలం అది ఎన్టీఆర్ గారు మీకు ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలి అని అంటే గనక మీరు ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయండి. అప్పుడు మిమ్మల్ని భార్య కింద మేము గుర్తిస్తాం. మీరు తండ్రి భారతరత్న, పోనీ చంద్రబాబు నాయుడు గారికి చేత కాలేదండి, మీరు భారతరత్న తండ్రి, మేము ఒప్పుకుంటాం. అంటే గతంలో 2014లో చంద్రబాబు ఏదైతే నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం పెడతా అన్నాడో, అప్పుడు 14 నుంచి 19 దాకా ఏదన్నా అక్కడ ఎన్టీఆర్ విగ్రహం గారి గురించి ఏదన్నా అక్కడ అభివృద్ధి చేశారా అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంది. ఏమండి, పార్టీ వాళ్ళు ఏ పార్టీ నాయకులైనా సరే, రాజకీయ నాయకులు ఇస్తే ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టే అంత ఇదిలో ఆయన లేరండి. ఆయన మాకు దైవం. మేము పెట్టుకుంటాం. మా సందుకి ఇమ్మనండి, మేము సందు అందరం కలిసి మేము పెట్టుకుంటామండి. మా సందు ముందు ఎన్టీఆర్ గారి విగ్రహం మాకు అంత ఇష్టం అండి. ఆయన రాముడు అంటే ఎవరండి? ఎన్టీఆర్ గారే. దేవుడు ఎవరు? రాముడు అనే దేవుడు ఎవరండి? ఎన్టీఆర్ గారు. కృష్ణుడు అనే దేవుడు ఎవరండి? ఎన్టీఆర్ గారు. మాకు అదే, మా నాన్నగారు నాకు నేర్పించింది అయితే అదేనండి. అమ్మ మనకు దేవుడు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయనే దేవుడు, అలాగే ఉంటాడు దేవుడు, భగవంతుడు అని చెప్పి మాకు నేర్పించారండి. రాష్ట్ర ప్రజలు ఎవరినైనా, మీరు ఎన్టీఆర్ అభిమానులనే కానీ, రాష్ట్ర ప్రజలనే కానీ, ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే అడగండి, ఎన్టీఆర్ గారు ఎవరంటే రాముడు లేదా కృష్ణుడనే అంటారు. అందుకని ఆయన్ని ఎవరో చందాలు వేసుకుని పెట్టాల్సినంత ఇది లేదండి. గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనో పెట్టే అంత ఇదిలో అభిమానులం మేము. లేదంటే ఆడబడుచుల కింద మాకు పార్టీ పెట్టి
అసలు మాకు ఒక గౌరవాన్ని, ఒక స్థానాన్ని మహిళలకి అంటూ కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారండి. అందుకని ఆయన విగ్రహాలు పెట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నామండి. మీరేంటండి అలా అంటున్నారు? అన్న ఎన్టీఆర్ గారే మాకు ఇవన్నీ చేశారు, మహిళలు గుర్తించింది ఎన్టీఆర్ గారని మీరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులంతా కూడా మహిళలు సంతోషంగా ఉన్నారంటే అది వైసీపీ పార్టీని గత 5 ఏళ్ల పాలనలోనే సంతోషంగా ఉన్నారు. అసలు ఈ 19 నెలల కాలంలో కూడా అసలు మహిళలు సంతోషంగా లేరు. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే పెద్ద పండగ, అది అసలు మహిళలు సంతోషంగా లేరు, కానీ ప్రజలు కూడా ఎవరో సంతోషంగా లేరని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఇంటింటికి రమ్మనండి. ఆ మాట ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ప్రతి ఇంటికి రమ్మనండి. మా ఇంటికి రమ్మనండి. నేను చెరుకు గళ్ళ కట్టి డబ్బులు ఎక్కడియండి? కష్టపడి, ఎందుకంటే ఇప్పుడు పనులున్నాయండి, పనులున్నాయి, అభివృద్ధి చెందింది. రైతుల దగ్గర నుంచి పోయినసారండి రాజధాని రైతులు ఈయన భూములు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాజధాని కడతారు అని భూములు ఇచ్చి వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక 3 రాజధానులు అనేసరికి వాళ్ళంతా మేము ఇచ్చిన భూములు ఏమైపోతాయి, ఆంధ్ర రాష్ట్రం ఏమైపోద్దని వాళ్ళతో పాటు మేము కూడా ఎంతో బాధలు పడి పండగ అనేది చేసుకోలేదండి. అసలు బటన్ నొక్కడం, డబ్బులు రాకపోవడం, పిల్లలకి పడతాయి కదా ఫీజులు అవి కడదాంలేమని చెప్పి ఉన్న రూపాయి ఏదైనా ఖర్చు పెట్టుకుంటే, అప్పుడు కరోనా టైంలో కానీ దేనికైనా సరేనండి ఖర్చు పెట్టేసుకుంటే ఈయన బటన్ నొక్కడం, ఆ డబ్బులు పడకపోవడం. స్కూల్ వాళ్ళు ఫీజు అడుగుతారు కదండి, మరి అలాగ ఏ పండగ కూడా చేసుకోలేదండి. ఎప్పుడు వచ్చి అడగమనండి. ఏ బట్టల దగ్గర నుంచి పిండి వంటల దగ్గర నుంచి ప్రతిదీ చేసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగానండి. కొత్త అల్లుళ్ళని పిలుచుకున్న దగ్గర నుంచి ఏదైనా సరే. ఇదివరకు అసలు అల్లుడు గారిని పిలవాలి అని అంటే మాది వెస్ట్ గోదావరి అండి. అక్కడ మా అమ్మ ఇంటికి వెళ్తాం. అక్కడ ఈ గత 5 సంవత్సరాల్లో అల్లుడిని పిలవాలంటే అమ్మో ఒక 5,000 ఖర్చు అవుద్దో, 10,000 ఖర్చు అవుద్దో, ₹10 లేని స్థితి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల అని చెప్పి అప్పుడు కనీసం కొత్త అల్లుడిని పిలవడానికి కూడా భయపడ్డారండి. ఈ మొన్న సంవత్సరం అండి అసలు ఇప్పుడు పండగ సంక్రాంతి పండగ ఎంతో అద్భుతంగా చేసుకున్నామండి. ఇంటింటికి వచ్చి అడగమనండి చాలు, వాళ్ళని మేము చెప్తాం సమాధానం. అసలు వెస్ట్ గోదావరి అంటే అసలు సంక్రాంతికి బేపచ్చంగా చేస్తూ ఉంటారు అక్కడ సంక్రాంతి అనేది. మరి ఎలా జరుపుకున్నారు ఈ 3-4 రోజులు? అసలు ఎలా జరుపుకున్నారమ్మా మీరు? అసలు కోడి పందాలు కానండి, లేదంటే ప్రతి సందుకి వీధికి గుళ్ళ దగ్గర, మాకు అటు వెస్ట్ గోదావరి గుళ్ళు బాగా ఉంటాయండి. ప్రతి గుడి దగ్గర కూడా సంక్రాంతి సంబరాలను పెట్టి ముగ్గులు పోటీలండి, ఆటల పోటీలు, డ్రెస్ కాంపిటీషన్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్. కొత్త అల్లుళ్ళు వస్తే కనుక వాళ్ళకి చక్కగా మా అత్తగారింటికి వెళ్ళాం పండక్కి, చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అని మా చెల్లి వాళ్ళు ఆయన వచ్చారండి హైదరాబాద్ నుంచి. ఆయన కూడా అసలు వెస్ట్ గోదావరి అంటే మొన్నే పెళ్ళయిందండి, ఒక 3 years అయింది. కానీ ఆయన సంతోషంగా పంపించింది ఈ సంవత్సరమేనండి. మేము అసలు ఎలా ఎప్పుడు జరుపుకోలేదండి, అసలు జరుపుకోలేదు. అంటే అంతకు ముందు కూడానండి. ఏమో ఈ సంవత్సరం మాత్రం నిజంగా తెలుగుదేశం పార్టీ వచ్చినందుకో, లేదంటే రాజధాని నిర్మాణం జరుగుతున్నందుకో, దేనికైనా కానివ్వండి ఈ సంవత్సరం మాత్రం అసలు దద్దరిల్లిపోయిందండి. పండగ మాత్రం దద్దరిల్లేలా చేసుకున్నాం.